హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మీ మధ్యలో ఉండడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని కృపను బట్టి దేవుడు మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ దినం యాక్చువల్ గా మా మదర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. కర్మోజీ శాంతమ్మ గారు మా అమ్మగారి పేరు. దేవుడు వైజాగ్ లో మాకంటూ ఒక సేవని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆమెని తల్లి గర్భంలోనే దేవుడు మా తల్లి గారిని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఆమె సాక్ష్యం కొద్ది సమయం మీతో పంచుకుంటారు. అలాగే ఇన్ని సంవత్సరాలు దేవుడు కాచి కాపాడారు. సంతోషంగా అనేకమైన పరిస్థితుల్లో, కష్టాల్లో, ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందుల్లో దేవుడు ఆమెని నిలబెట్టారు. ఒక సేవకురాలుగా ఈరోజు ఘనమైన సేవకురాలుగా దేవుడు ఆమెని ఏర్పాటు చేసుకొని వాడుకుంటున్నారు. వైజాగ్ ప్రాంతంలో ఘనముగా దేవుడు వాడుకుంటున్నారు. ఆమె కుమార్తె నేను, నా పేరు రాణి కర్మోజీ. దేవుడు నాకు ఇచ్చిన తల్లిని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. కనుక దేవుడు ఇన్ని సంవత్సరాలు దేవుడు నా తల్లిని కాచి కాపాడి మరొక సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం కూడా మా బర్త్డేస్, మా యొక్క పుట్టిన దినములు మేము ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటాము. మొన్న లాస్ట్ మంత్ అక్టోబర్ లో నా బర్త్డే కూడా శ్రీకాకుళంలోనే చక్కగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలాంటి వారి మధ్యలో, దీనుల మధ్యలో ఈ విధంగానే మేము సంతోషంగా ఉండగలం. ఎందుకంటే గొప్ప గొప్పగా ఆర్భాటంగా మేము చేసుకోవచ్చు, కానీ దేవునికి అది ఇష్టమైంది కాదు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాల మందు యెహోవా వాణినట కాపాడునట. ఎంత గొప్ప వాక్యం కదా. సో ఈ విధంగా దేవునికి ఏ విధంగా ఇష్టమో, ఏ విధంగా చేస్తే ఆయన గనపరచబడతారో అదే వేడుకను మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ గొప్ప తల్లిని బట్టి దేవుని ఎంతగా నేను స్తుతిస్తున్నాను. మరి కొద్ది మాటలు నా తల్లి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. పరలోకపు భాష ఇది. దేవుని మహిమ కలుగును గాక. ఈ మధ్యలో ఉండడం ఎంతో భాగ్యం మాకు. మరి మాకు తెలీదు ఈ ప్లేస్ ఇష్టమయ్యి మేము ఈ భోజనాలు మరి వస్త్రాలు ఇవ్వటానికి మీ ముందుకు వచ్చాము. మరి మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ విధంగా మీరు మంచిగా ఉన్నారని, మంచి వాళ్ళని, దేవుని కొరకు బ్రతికే వాళ్ళని చెప్పగానే మేము చాలా సంతోషించాం. దేవుని మహిమ కలుగును గాక. కొద్ది మాటలే చెప్తాను నేను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక్క మాట చూసుకుందాము. మనం ఇంకా పాపులమై ఉంటుండగానే మన కొరకు యేసు ప్రభు వారు చనిపోయారన్న మాట చాలా ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలం మందు భక్తిహీనుల కొరకు చనిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంకా పాపులమై ఉండగా యేసు ప్రభు వారు చనిపోయారు. నా యొక్క జన్మదినం గురించి చెప్తాను నేను. మేము హిందువుల నుంచి వచ్చాము. మరి మా అన్నయ్య పుట్టారు. అన్నయ్య తర్వాత 7 సంవత్సరాలు పిల్లలు లేరు. 7-8 సంవత్సరాలు తర్వాత నేను పుట్టాను. నా పేరు మరి అనంతలక్ష్మి అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టగానే మరి వాంతులు, విరోచనాలు ఇలాగ అయిపోతున్నాయి. నెలకి ఉయ్యాలు వేస్తారు కదా. ఆ రోజున చాలా మంది బంధువులు అందరూ వచ్చారు. చచ్చిపోతామని చెప్పారట. అప్పుడు పంతులు గారి దగ్గర తీసుకెళ్తే ఈ పేరు పెడితే ఈ అమ్మాయి చచ్చిపోతుంది, ఈ పేరు తీసేయమన్నారు. ఈ పేరు తీసేయమని శాంతమ్మ అని పేరు పెట్టారు. ఆ వెంటనే అవన్నీ తగ్గిపోయాయి. అప్పుడు సంతోషంగా చేసుకున్నారంటే తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు క్రీస్తు చనిపోయాను. ఎంత నిజం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. అది ఈ విధంగా అని ఎక్కడా కూడా సమాధానం లేదు. అలాగా మేము తల్లిదండ్రులకు 5 బిడ్డలు పుట్టాము. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. నాకు 5 బిడ్డలు, 2 చనిపోయారు, 3 ఉన్నారు. ఈ అమ్మాయి నా చిన్న కుమార్తె. మరి తిన్న కూడా కడుపులో మరి ఆడపిల్ల పుడితే మరి చూడరు కదా సరిగాని, నాకున్న కష్టాలు బట్టి తిన్న కూడా మందు వేసేసుకున్నాను, కానీ ఆ పిండం పోలేదు. అలాగా ఈ అమ్మాయి పుట్టాక చంపేయవలసింది, కడుపులో కూడా చంపేయవలసింది. కానీ దేవుడు నాకు ఇప్పుడు ఆ బిడ్డే నాకు ఆధారంగా దేవుడు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని విధాలుగా నన్ను చూసుకుంటుంది. అయితే నేను దేవుడిలోకి ఎలాగ వచ్చానంటే, చిన్నప్పుడు 10 ఏళ్ళ వయసులోనే నువ్వు పాపివి నాకు వినబడితే మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను పాపినంటా నాకు ఇక్కడ వినబడుతుందని చెప్తే, నువ్వు పాపం చేయబట్టి నీకు 10 ఏళ్ళు ఇంకాను అనేసి మా అమ్మగారు దెబ్బలాడు. 3 రోజులు అలాగే వచ్చింది. ఎక్కువైపోయి కానీ మనశ్శాంతి అనేది లేదు. చాలా
మరి వీళ్ళ నాన్నగారు చేత చాలా బాధలు పడ్డాను. అలాగా అయిన తర్వాత మరి భయంకరంగా మరి నాకు క్యాన్సర్ వచ్చేసింది. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా చనిపోతావు అని చెప్పేశారు. ఇంటికి పంపించేశారు 2 డాక్టర్లు. అయితే నేను చనిపోతానని ఏడుస్తున్న, నా పిల్లల్ని ఎవరు పెంచుతారు, నేను చనిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారని నేను చాలా బాధపడి ఏడుస్తున్నాను. ఆ సమయంలో మా పక్కన క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పారు, యేసు ప్రభు గురించి చెప్తే ఆవిడని చాలా మాటలు అన్నాను కానీ తర్వాత ఆవిడ ఏం చేసింది, మరి ఇక్కడే చర్చి పక్కనే వస్తారా అని అడిగితే వస్తానని చెప్పాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే యేసు ప్రభు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాగే పెద్ద మందిరం, అది భక్సింగ్ గారి తాలూకా అది. అయితే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఈయన పాపులకి రక్షకుడు, రోగులకి వైద్యుడు, మాట్లాడే దేవుడు అని ఆ పాస్టర్ గారు చెప్తుంటే నేనన్నాను, పాపులకి రక్షకుడు, రోగులకు వైద్యుడు అయితే బాగానే ఉంది, కానీ మాట్లాడే దేవుడు అని అంటున్నారు కాబట్టి ఇది అబద్ధం అని అంటున్నాను. ఈలోగా అందరూ కూడా మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందామని మోకాళ్ళు వేయమన్నారు. మోకాళ్ళు వేయమంటే మోకాళ్ళు నేను కూడా వేశాను. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమన్నప్పుడు, అమ్మా నువ్వు తాగలేదా, నువ్వు పేకాట్లు ఆడలేదా, నువ్వు సినిమాలు చూడలేదా, అబద్ధాలు ఆడలేదా అని స్వరం వినబడుతుంటే మాస్టర్ గారికి ఎలా తెలిసింది ఈ మాటలు? ఆయనే గారు మాట్లాడుతున్నారు. కళ్ళు విప్పి చూస్తే ఆయన కూడా మోకాళ్ళ మీదే ఉన్నారు. మోకాళ్ళ మీద ఉన్న తర్వాత ఎవరు వినిపిస్తున్నారు? నిజం 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 అని ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను. ఏడ్చిన తర్వాత అంతా అయిపోయింది, బయటకు వచ్చేసిన తర్వాత మీ వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారని నేను అడుగుతున్నాను. వాళ్ళు ఏడ్చిందని నేనే, కానీ అక్కడ అడుగుతున్నాను నేను, మీ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? అందరూ లోపలికి వెళ్తే ఏడుపు ఎందుకు వస్తుంది? ఈ మాట నేను అడిగిన తర్వాత ఆవిడ చెప్పారు, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టము. కాబట్టి ఎవరి మనసులో ఏముందో దేవుడికి తెలుసు, మరి మనుషులకు తెలియదు, కాబట్టి వాళ్ళు ఏడుస్తారు. మరి మీరు ఏడలేదంటే నేను కూడా ఏడ్చాను, కానీ నాకు అర్థం అవ్వలేదు ఎందుకు ఏడ్చాను అనేసి అన్న తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుడు మాట్లాడతాడు అన్న మాట మాత్రం అబద్ధము అన్న తర్వాత దేవుడు తప్పకుండా మాట్లాడతాడని ఆవిడ చెప్పారు. ఎలా మాట్లాడతారు? నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుడు మాట్లాడాలని ఎన్నో వ్రతాలు నోవులు చేశాను, కానీ ఒక్కరోజు మాట్లాడలేదు. ఎలా మాట్లాడతాడు అని అంటే, మీ పాపాలన్నీ మీ ఇంట్లోకి వెళ్ళిపోయి ఒప్పుకోండి, ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, మరి చెయ్యను ప్రభు అని చెప్పండి. చెప్పిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని అడగండి. మీతో మాట్లాడలేదు కదా, మానియండి అన్నది. మానియలా అన్నాను. వారం రోజుల్లో మీతో మాట్లాడతారు, మాట్లాడకపోతే మీరు మానియండి అన్నది. వారం రోజుల్లో మాట్లాడతారా అన్నారు. నేను చెప్పినట్లుగా మీరు చేస్తే తప్పకుండా మాట్లాడతారా అన్నారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇంటికి వెళ్ళిపోయి నాకు జబ్బు కదా, నేను ఎలాగ చనిపోతానని డాక్టర్ చెప్పారు. కాబట్టి ఇది దేవుడు ఏదో చేస్తారో చేయరో మనకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి తప్పు కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పుడు దాకా నేను మరలా చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ 39 సంవత్సరాలు అవుతుంది నేను రక్షించబడి, మరలా నేను తప్పు చేయలేదు. అయితే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను కన్నీటితో. 5 రోజుల మధ్యాహ్నం కన్నీటితో ప్రార్థన చేస్తే, ఒక రోజు 2 గంటల సమయంలో 2:30 అవుతుంది, పరలోకం తెరవబడ్డం నేను చూశాను. అందులోంచి వెలుగు వచ్చింది. ఆ వెలుగు నా పొట్టని ఇంచుమించు 1:15 దిగింది ఆ వెలుగు. అయితే ఇదేంటో నాకు తెలియదు, ఇప్పుడు దాకా చేశాను. ఇప్పుడు యేసు ప్రభువుని అడుగుతున్నాను, ఏంటో తెలియదు, ఈ వెలుగు నాకు వచ్చేస్తుంది అనేసి చుట్టూ తిరిగి నిలబడేసరికి ఆ వెలుగు నా పొట్ట మీద కొట్టింది, నా జబ్బు పోయింది. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే జబ్బు పోయిందో, మరి నేను గాలిలో తేలినట్టే ఉంది నా శరీరం అంతా. ఇంత దూరం నుంచి అంత దూరం నడవలేకపోయేదాన్ని, అంత భయంకరంగా ఉండేదాన్ని. ఈ చెయ్యి ఇలాగే ఉండేది, చెయ్యితే ఇలా వచ్చేసింది, పైకి కిందకి గెంతుతున్నాను. అలాగా దేవుడు నన్ను స్వస్థపరిచారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే మేము హిందూస్ నుంచి వచ్చాం కాబట్టి చాలా శ్రమలు పడవలసి వచ్చింది. తర్వాత వీళ్ళ నాన్నగారు మరి వైజాగ్ వచ్చేసి, వైజాగ్ నుంచి అక్కడికి వస్తే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి. నాన్నగారు ఏం చేశారంటే, నేను డబ్బులు పంపించను మీకు భోజనాలకు, కానీ దేనికి పంపించను, 100 రూపాయలు మాత్రమే నెలకు పంపిస్తానని చెప్పారు. నువ్వు దేవుడిని వదిలిస్తే ఇదిగో డబ్బులు నీ ముందునే పెడుతున్నాను, ఇదిగో 10,000 అన్నారు. నాకు 10,000 వద్దు, 100 రూపాయలు చాలనేసి నేను చెప్పాను, నేను దేవుడు మాత్రం విడిచిపెట్టాను.
ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయారు. నాకు సువార్త చేస్తుండేదాన్ని. ఆ 100 రూపాయలతోటి వచ్చిన రోజే ఒక పూట భోజనం చేసేదాన్ని. పిల్లలకే వండి అంతా పెట్టేదాన్ని ముగ్గురికిని. తర్వాత నేను మాత్రం నెలకు ఒక్కరోజే ఆ పూటే తినేదాన్ని. అలాగే ఎలాగున్నారు మీరు అనుకోవచ్చు. జాంకాయలు, తర్వాత అక్కడ ఆ సీజన్లో పండే మామిడికాయలు, పనస పండ్లు తిని మంచినీళ్ళు తాగి నేను సువార్త చేసేదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా మరి కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 6 రోజులు కంటిన్యూస్గా తిన్నారనుకోండి తప్పకుండా కడుపు నొప్పి వస్తుంది. కానీ నాకు అలాంటిది ఏమీ రాలేదు. దేవుని కాపుదల, దేవునికి మహిమ కలుగును గాక. అలాగున్న తర్వాత మా చెల్లి మా ఇంట్లో ఉంది కదా, మేము అన్నయ్యకి నాకు అక్కకి మ్యారేజ్ అవ్వదు, నువ్వు ప్రభువుని నమ్ముకొని ఆ తక్కువ కులంలోకి వెళ్ళిపోయావు నువ్వు, నేను ఈ విధమైనటువంటి జీవితం సంవత్సరంన్నర అలా జీవిస్తాను, అనేకమైన అద్భుతాలు దేవుడు చూపించి ఆయన కనబడేవారు. కనబడి నాకు అద్భుతాలు అనేకమైన చేశారు. అలాగా చేస్తూ సంవత్సరంన్నర అయ్యేసరికి అర్జెంటుగా వైజాగ్ వెళ్ళిపోమన్నారు. అప్పుడు అరకు నుంచి నేను వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ వచ్చేసిన తర్వాత అక్కడ నా బంధువులు ఉన్నారు, పెదనాన్నగారి పిల్లలు, తర్వాత పెద్దమ్మ గారి పిల్లలు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు తర్వాత ఈ ఒక్క మాట నువ్వు చెప్తే నేను చావను, కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడాలి అని పెద్ద నోరు, చిన్నపిల్లలు అలాగే ఏడుస్తున్నా అలాగే ఏడుస్తున్నాను. ఇక అక్కడ సిగ్గిపోయింది, ఇక ఏడిస్తే ఏమిచ్చిందిలే అనేసి అనుకొని నేను అలాగే ఏడుస్తాను. ఆ తర్వాత ఒక స్వరం, ఎలాగా సముద్రం కనబడుతుంది, తుఫాన్లాగా సుడిగుండంలాగా గాలి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి అందులోంచి ఒక స్వరం నా చెవుట్లోకి వస్తుంది. అదేంటంటే హెబ్రీల పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, మంచి మాట ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే ఆ వాక్యం, నెన్నడూ విడువను నేనెన్నడూ ఎడబాయను. నాకు చాలా సంతోషమైపోయి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వంట చేసి అందరూ పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ అయిన తర్వాత నేను మాత్రం సువార్త 10 గంటలకల్లా పని చేసేసి 10 నుంచి 1 గంట దాకా లేకపోతే 12 దాకా సువార్త చేసి అట్నుండి వచ్చి భోజనం చేసి ఒక అరగంట పడుకుని మళ్ళీ ఈ పాపం తీసుకొని, చిన్నది ఈ పాపం తీసుకొని వెళ్ళి నేను మళ్ళా సువార్త చేసి 5 గంటలకు ఇంటికి వచ్చేదాన్ని. అలా చేస్తున్నప్పుడు అనేకులు రక్షించబడ్డారు, అనేక రోగాలు పోయాయి, దెయ్యాలు పోయాయి, అనేకులు మారు మనసు పొందారు, దేవుని నమ్ముకున్నారు. ఆ విధంగా మరి దేవుని కార్యాలు నా పట్ల జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు వచ్చాను, ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయికి సువార్త చేస్తూ, మేము దానియేలులాగా అగ్నిలో వేసినా తిరిగి మేము బ్రతికేస్తాము, దేవుడు అలా చేస్తాడన్న మాట ఆ అమ్మాయికి చెప్పాను. చెప్పిన తర్వాత 12 గంటలు అయింది, వర్షం వస్తుంది, చిన్న వర్షం వస్తుంది, మెరుపులు ఉరుములు వస్తున్నాయి. ఆ సమయంలో మా ఇంట్లో పిడుగు పడ్డది. ఏంటంటే పిడుగు పడితే చచ్చిపోకుండా ఉంటారా? 9 ఉన్నాం. 9 ఉన్నాము. 4 మోకాలేసి ఇలా ప్రార్థన చేస్తున్నాము. యెహోవా నా ఆశ్రయమా, నా దుర్గమా, నా కొండ, నా కోట అని నేను వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మధ్యలో ఇంత లావుని మంటలు, ఆ మధ్యలో 4 మధ్యలో మంటలు, ఆ తర్వాత ఇల్లంతా మంటలు. ఇక్కడ ఏదో జరుగుతుంది, పదండి వెళ్ళిపోదాం కిందకు వచ్చేసాం. మా పాప ఆ పప్పు పొయ్యి మీద పెట్టింది, ఆ పొయ్యి కాలుతుంది. వెళ్ళిపోతున్న మగవాళ్ళందరినీ పట్టుకొని, బాబు ఆ సిలిండర్ పేలిపోతే ఈ పక్క వాళ్ళు కూడా చచ్చిపోతారు, కొంచెం రండి అని వెళ్ళండి అంటే అస్సలు ఎవరు వెళ్ళలేదు. అప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, మన మధ్యలో మంటలు వస్తే మనం చనిపోలేదు, మనమే వెళ్దామని చెప్పేసి మేము వెళ్ళేసరికి ఆ సిలిండర్ తాలూకా ఆ మిషన్ తీసేసి అంత దూరంలో సిలిండర్ని, అది కూడా కాలుతున్నది, పొయ్యి కాలుతుంది, అది తీసి చుట్టేసి అక్కడ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడే ఆ పొయ్య వెలకుండా సిలిండర్ తీసి పక్కన పెట్టారు. పట్టుకొని వచ్చేసాం. మేటలు మంటలు కాలుతున్నాయి. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అన్ని వస్తువులు పోయాయి, ఈ యొక్క ఎలక్ట్రిక్ సామాన్లు అన్నీ పోయి మా ఇంట్లో ఒక్కటి పోలేదు, చిన్న బల్బు పోయింది. ఏంటంటే అక్కడక్కడ గోతులు పడిపోయి ఒక్క వస్తువు పోలేదు. మాది కిందకి దిగిపోయిన తర్వాత ఒక 50 రూపాయల నోటు కూడా తీసుకోలేదు. ప్రభా అని నేను చాలా ఏడ్చాను, కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక్క వస్తువు పోలేదు. దేవుడు ఆ విధంగా దేవుడు ఆ ముందు చెప్పారు ఏమని, శాంతమ్మ చుట్టూ కూడా మీరు కాపలా ఉండండి అని దేవుని దూతలకు చెప్తే ఎంత సిలువుల్లాగా కనబడ్డాయి. వాళ్ళు ఇంత పిల్లలై రెక్కలతో కనబడుతున్నారు. ఆ ఇంత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి దూతలు మా ఇంటి చుట్టూ కాపలా ఉండడం చూసాం. ఆ విధంగా పిడుగులో చావకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఆయన స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసుకుందామండి హెబ్రీల పత్రిక
5వ అధ్యాయం 7వ వచనం, ఆయన ఎలాగ ఏడుస్తున్నాడో. హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో ఏం చేశాడు? మహారోదనం. ఎందుకు? నేను శిలువ మరణం పొందాలి కాబట్టి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు చనిపోయి నేను వారిని నీకు సొత్తుగా అప్పగించాలి. అందుకోసం నేను చనిపోవాలి కాబట్టి నేను పడిపోకుండా ఏంటండి నీ గిన్నెలో నేను త్రాగినట్లుగా నాకు సహాయం చేయమని యేసు ప్రభు వారు తండ్రిని అడుగుతున్నారు. రోదన రోదన. తన మరణం నుంచి తప్పించగలవానికి ఏం చేశారు? తన్ని మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. విధేయత ఉండాలి. ఆకాశం అంత ఎదిగిపోయినా సరే ఎక్కడ ఉండాలి? విధేయత. యేసు ప్రభు దగ్గర విధేయత, కన్నీరు. మన కుటుంబాల కొరకు, మన వీధి కొరకు, మన దేశం కొరకు, ఏంటంటే మన సంఘాల కొరకు కన్నీరు 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 విడిస్తే ఆ యవనస్తులు చనిపోరు, మీ యవనస్తులు, మీ పిల్లలు చనిపోరు. అందుకని ఇక్కడ స్త్రీలు పిలిచి ప్రత్యేకంగా చెప్తున్నాడు, మీరు రోదన చేయ విద్య నేర్చుకోండి. విద్య నేర్చుకోండి. ఏ విద్య అడుగుతున్నారు? రోదనం చేయటం నేర్చుకోండి. ఒక దెబ్బలు కొడితే ఏడుపు వస్తుందా లేదా చెప్పండి? కొడితే ఎంత బాధ అనిపిస్తుంది? ఏడుపు తప్పకుండా వస్తుంది కదా. ఎందుకు? ఆ బాధ తట్టుకోలేదు. అయితే ఇప్పుడు ఏంటి? పిల్లలే కానీ చనిపోతే, యవనస్తులు చనిపోతే ఎంత ఏడుపు వస్తుంది? కడుపులో పిండాలు చచ్చిపోతే ఎంతో ఏడుస్తున్నారు. పుట్టేకి 1 సంవత్సరం ఉండక చనిపోతే ఎంతో ఏడుస్తున్నారు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నిజం నమ్మడం నేర్చుకోవాలి. మన కుటుంబాలు దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చి కట్టుకోవడం నేర్చుకోవాలి. మగవాళ్ళు ఇవ్వకుండా ఏడ్చారు. దావీదు ఏడ్చాడు, మొర్దెకై ఏడ్చాడు. ఏంటండి వాళ్ళు మహారోదన చేశారట. మొర్దెకై మహారోదన చేశాడు కాబట్టే రాజుగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తన జీవితంలో జరిగింది అన్యాయం. మొర్దెకైని యూదులను చంపడానికి హామాను అక్కడ చేసింది అన్యాయమైన తీర్పు. ఇప్పుడు న్యాయం కాబట్టి వీధిలోకి వచ్చి ఏడుస్తున్నారు. వాళ్ళు గోని పట్టు కట్టుకున్నారు, ఏడుస్తున్నారు. కన్నీరు కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. ఆ ఏడుపు దేవుడు విని యూదులందరినీ మొర్దెకైని కూడా తప్పించాడు, వంశాన్ని తప్పించాడు. ఎప్పుడైతే ఇది అంతా అన్య జనంగా చూశారో వాళ్ళు కూడా వాళ్ళ మతాన్ని అవలంబించడం నేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ ద్వారా ఇంకా ఒకరు రక్షించబడితే పరలోకంలో మీకు ఫలము. మీ ద్వారా ఒకరు రక్షించబడితే పరలోకంలో మీకు ఫలము. అందుకని మీరు ఏం చేయాలా? సువార్త చేయాలి. ఏంటంటే సంఘం కొరకు, పాస్టర్ కొరకు, ఎవరికైనా రోగుల కొరకు మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆలకిస్తాను, మీకు విడుదల ఇస్తానని దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మీ గుండెల్లో, మీ హృదయాల్లో పెట్టుకొని ఆ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. మరి సమయం అయిపోయింది కాబట్టి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తానయ్యా, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇక్కడికి తీసుకొచ్చినందుకు కోట్లు కోట్లు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు, మగబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు వారు చూడడానికి, వారి కంటి కన్నీరు దయచేయండి. అనేకులు రక్షించబడ్డానికి కృప దయచేయండి. మాకు దేవుడు చేస్తాడని ఆశ కలిగించండి. అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి. సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలతో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలతో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవలు ఇక చేయలేదని అనుకొనగా, భారమైన
నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప. సాక్ష్యంలో అలాంటి వెనకబాటుతనమైతే మనము చూడలేదు కనుక ఈ అద్భుతమైన సాక్ష్యం మనం విన్నాం. శాంతమ్మ గారు విశాఖపట్నం నుండి సంఘంతో కుటుంబంతో కలిసి రావడానికి కారకులు అవడంటే స్వీట్ మేడం. ఈవిడి కరోనాలో ఒక 2 సార్లు మన దగ్గరికి, ఆ టైంలో ఎవరు బయటికి రారు, ఎవరు ఏం చేయరు. అలాంటి సమయంలో వారితో పాటు వాళ్ళ తాలూకా వాళ్ళని తీసుకొని వచ్చి మరి మన మధ్యలో వాటర్ ప్యాకెట్లు, పులిహార ప్యాకెట్లు అవన్నీ పంపిణీ చేశారు, సహాయపడ్డారు. అప్పుడు చాలా దూరంగా ఉండి అందరూ మాస్కులు పెట్టుకొని ఒకరికొకరు పరిచయం లేక ముఖాలు తెలియక ఉన్న కాలంలో మనం అలాగ బ్రతికాం. దేవుని దయ వల్ల ఆ కరోనాలో బాగా డబ్బు ఉన్నటువంటి పెద్ద డాక్టర్, పెద్ద ఇంజనీర్, పెద్ద గొప్పవారు ఎంతో జాగ్రత్తగా ఎంతో మందులు వాడుతూ ఎంతో చక్కగా ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఎందుకు పనికిరాని వారిని మనలో దేవుడు ఒక్కరిని కూడా తీసుకెళ్ళారు. దేవుని స్తోత్ర. ఎవరైనా చనిపోయారు కరోనాలో? మనలో లేదు. మన దగ్గర డబ్బు లేదు, మనం తిండికి ఎప్పుడు లోపం లేదు, మనకి ఆరోగ్యం లేదు, మనకి ఎప్పుడు అనారోగ్యం కాదు, మనకాడ తెలివైన విషయాలు తెలియవు, అయినా మనకి దేవుడు జ్ఞానం ఇచ్చి కాపాడు. నిజమా పడి ఒక్క విషయం చెప్తాను జ్ఞాపకంగా మీకు. యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథం ఏమన్నారంటే, మీరు తాగని బావి నీళ్ళు త్రాగెదరు, కట్టని ఇళ్లలో మీరు నివసించరు. నిజంగా అది మన పట్ల జరుగుతుంది. అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఎక్కడి నుండి మనం బలహీనమై వచ్చేసిన తర్వాత ఏ రోజు మనం ఒక నీళ్ళు తవ్వుకొని నీళ్ళు తాగింది, ఏ రోజు ఒక బోరేసుకొని కొళాయి పెట్టుకుంది లేదు. కానీ మనకి ఏనాడు కూడా గట్టిగా బోరేటట్లు దేవుడు చేయలేదు. ఇలాంటి స్థలానికి మనం తీసుకుని వచ్చి చూపించి ఈరోజు నడిబొడ్డున, శ్రీకాకుళానికి నడిబొడ్డున మనం బ్రతికేటట్లు దేవుడు ఆశీర్వదించి, ఇవన్నీ దేవుడు మేలు. నీ తెలుగు నా తెలుగు ఇంకొకరు మనకు జరిగింది కాదు. దేవుడు ఇలా ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి అందరికంటే మనం చాలా అదృష్టవంతులు. అందరికంటే మీకు తెలియదు, సంబల్పూర్ కాలనీ ఒకటి ఉంది, హత్తిపడి అంటారు, ఏడుగురు తిరుగుతారు, పుళ్ళు తిరుగుతారు. అక్కడికి తీసుకెళ్ళి పడేశారు గవర్నమెంట్ వారు. అక్కడ 100 మంది పేషెంట్లు ఉన్నారు. అది ప్రపంచం తెలియదు, ఏం దొరుకుతుందో తెలియదు, బస్సు అంటే తెలియదు, ఆటో అంటే తెలియదు, కార్ అంటే తెలియదని ఎవరో ప్రేమించడానికి కలిగే తప్ప వాళ్ళు తెలుసుకోలేదు, ఇంకొక ముఖాన్ని చూడలేదు.
పేషెంట్లు చూసుకోవడమే తప్ప అంత భయంకరమైన పరిస్థితులు ఈ రోజుకి కుష్ఠరోగులు ఉన్నారు. కానీ అలాంటి స్థితిలో మనల్ని దేవుడు ఉంచలేదు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇంత మంచి మాటలతో మనలను బలపరిచి ఆత్మీయంగా శారీరకంగా మన అవసరాలు దేవుడు వారితో మాట్లాడి గుర్తించుకొని మన అక్కలు తీరుస్తున్నందుకే వాళ్ళకి మన సంఘము తరపున కరుణా సమాజము తరపున ప్రత్యేకమైన అన్న వందనములు, అన్న చాలా ధన్యవాదాలు. దేవుడు ఎక్కడి నుండి ఎక్కడ మేమెక్కడో మీరెక్కడో ఏమి రావడం, ఏదో కరోనాలో ఏదో ఇవ్వడం, ఆవిడ గుర్తుండిపోవడం, ఆవిడతో మీరు మాట్లాడడం, మా గురించి చెప్పడం, మీరు ఎదుర్కొని రావడం, ఇదంతా దేవుని సంకల్పం. మనకు కనిపించవు ఇవన్నీ, మనకు అర్థం అవ్వవు. ఇవన్నీ వెనక్కి వెళ్ళి చూస్తే ఇదంతా ఎలా జరుగుతుంది. ఈ కమ్యూనికేషన్ అంతా చేసేవారు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు దీన్ని అంతా చేస్తున్నారు, ఇదంతా మన వల్ల ఏది కాదు, దేవుని సంకల్పం, దేవుడి ఉద్దేశం. కాబట్టి నేను స్తోత్రం. నాకు ఆకలేస్తాను, షుగర్ పేషెంట్ నువ్వే కాదు, కానీ దేవుని ఆశ్చర్యమైన కార్యాలు జ్ఞానం చేసుకోవాలి. కనుక మనందరి తరపున మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలమ్మా. మరి నేను 1989 నుండి సేవ చేస్తున్నాను. నాతో పాటు సేవ చేస్తున్నారు ఆయన, నాతో పాటు ఉన్నారు ఈ అబ్బాయి దేవదాను సేవ చేస్తున్నాం. మేము కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తాం, ఎయిడ్స్ పేషెంట్ల మధ్యలో సేవ చేస్తాం, నంపోసుకుల మధ్యలో సేవ చేస్తాం. ఈ ముగ్గురు దగ్గరికి ఎవరు ఎయిడ్స్ దగ్గరికి, నంపోసుకుల దగ్గరికి, కుష్ఠరోగుల దగ్గరికి ఎవరు వెళ్ళినా అల్లంత దూరంలో బాగున్నారు అని మళ్ళీ చేసి మాట్లాడా ప్రార్థన చేయండి చేస్తాం. ఇలాంటి సేవకుల పరిస్థితులు అన్నాడు. వాళ్ళ దగ్గరే వాళ్ళతో సేవ పరిచయం దేవుడు ఇచ్చాడు. మంచి నాకు లెపరసీ ఇచ్చినా కూడా దేవుడి సేవ చేసే అధికారాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి దేవుడి సేవలో ముందుకు సాగుతాం. దేవుడి స్తోత్రం. మరి మమ్మల్ని అందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మాకు అందరి కొరకు ఇది ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఏదో సంపాదించే ఏదో తిని పోగేసేదని కాదు, ఆత్మీయ సంపాదన, ఆత్మలు వర్ధిల్లాలి. మేము మా పిల్లలు 3-4 తరముల వరకు యెహోవా నా మాటలు మీరే ఆడాలి. 3-4 తరములు మీ పిల్లల్ని దీవిస్తాం. అలా దీవింపబడేటట్లు మీరు ప్రార్థన చేసి మమ్మల్ని దీవించండి. తర్వాత నేను చూపిస్తాం ఎవరికి మీరు ఏం బహుమానాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇక్కడే భోజనం ఏర్పాటు చేస్తాం, మీరు వడ్డించండి, మేము చక్కగా భోజనం చేస్తామని దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సింహాధిపతి నీకు ఎలీషాను పోషించిన దేవుడు దేవా నాయన నీకున్న అనేక నాయన ఆహారం పెట్టిన దేవుడు ఏ వ్యక్తిని విడిచిపెట్టలేదు. మీ వైపు తిరిగితే నాయన ఎవరైతే నా వైపు తిరుగుతారో నేను వారి వైపు తిరుగుతానని చెప్పిన దేవుడు జీవాధిపతి నాయన వారి పిల్లల కొరకు, వారి కుటుంబాల కొరకు, ఇక్కడున్న బిడ్డల కుటుంబాల పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా బహుగా నాయన ఈ ఆశీర్వాదం దయచేయండి. ఎప్పుడు కూడా నాయన అన్న వస్త్రాలకి నాయన గొడుగు లేకుండా సహాయం చేయండి. మరి ముఖ్యంగా మీ పాదాలు పట్టుకునే భాగ్యం దయచేయండి. జయించే జీవితాలు దయచేయండి. ఏ విధంగా నడిస్తే ఏ విధంగా మీరు మిమ్మల్ని కనుగొంటారో అవన్నీ మీ మాటల్లో ఉన్నాయి, జరిగించుకొని సహాయం చేయండి. తండ్రి నీకు అభివృద్ధిని దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు అభివృద్ధిని దయచేయండి. నాయన ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరొస్తారు వాళ్ళ మీద కూడా మీ ఆత్మ నుంచని సహాయం చేయండి. నాయన నీకు ఎక్కడెక్కడికి వెళ్ళి శుభార్త వాక్యం చెప్తున్నారో వాళ్ళందరూ రక్షించబడ్డానికి ప్రభు దయచేయండి. దేవా నీకు వందనాలు నాయన. ఆయన నీకు జీవాధిపతి నీకు వందనాలు. చిన్న మంద భయపడకుడి, రాజ్యం మీకు అనుగ్రహించబడదని చెప్పిన దేవుడు నాయన నీకు వందనాలు. నీ దేశం వివాహితమవుతుందని చెప్పిన దేవుడు నాయన మీకు వందనాలు. సంఘమై మహాసంఘమై అక్కడికి వచ్చినని చెప్పిన దేవుడు ఆ భాగ్యాన్ని బిడ్డలందరికీ మాకు దయచేయండి. మీరే తోడ ఏంటంటే శత్రువుని యేసు నామములో బంధిస్తున్నాం. గొప్ప విడుదల కుటుంబాలకు దయచేయండి. యేసుక్రీస్తు నామం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మలోని సహవాసం నేడు మనకు క్రీస్తును ప్రేమించి ప్రజలకు సర్వసృష్టిలో ఉన్న సార్వత్రిక సంఘాలకు మరి మనకి వచ్చిన శాంతమ్మ గారిని, సంఘాన్ని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని కూడి వచ్చిన మనలందరినీ ప్రభువు చూపరంతరం సదాకాలం తన ఆత్మ కాపుదల నుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభుత్వం.